ఒకటిన్నర లక్షల ప్రాణాలు ఈ స్వచ్ఛ భారత్ కారణంగా, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన కారణంగా, దేశాన్ని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేసిన కారణంగా ఇవాళ 1.5 లక్ష ప్రాణాలు కాపాడబడుతున్నాయి. తద్వారా ఉత్పాదక కూడా పెరుగుతూ ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే దీంట్లో అన్నింటిలో ప్రధానంగా ప్రజలు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ధర్మవరంలో అంత మంచి పేరుంది. ధర్మవరాన్ని స్వచ్ఛ ధర్మవరంగా నిర్మించాలంటే ప్రజల భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదనే విషయాన్ని తెలుసు. ఒకవైపు ప్రభుత్వం వైపు నుండి మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మున్సిపాలిటీ నిరంతరం కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో పనిచేస్తుంటారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుని, రెండో వైపు మన భాగస్వామ్యం ఏంది, ప్రజలుగా సమాజ నిర్మాణంలో మన బాధ్యత ఏంటి, మనకు కూడా సామాజిక స్పృహ ఉందా లేదా అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను చాలా చోట్ల చూస్తుంటాను, చెత్త తీసుకెళ్ళి ఒక ఇది ఉన్నప్పుడు కూడా తీసుకెళ్ళి ఇంటి ముందర వేసేయడం, పక్కింటి ముందర వేసేయడం, ఇంకో షాప్ ముందర వేసేయడం, ఇలాంటివి చేస్తుంటారు. కాలువల్లో వేస్తుంటారు ప్రధానంగా. దాని కారణంగా కాలువల్లో సిల్ట్ పెరిగిపోయి తర్వాత వర్షం వచ్చినప్పుడు, నిన్న కూడా చూసాం, వర్షం వస్తే ఒక్కసారిగా రోడ్ల మీదకి మురుగు వచ్చిన విషయాన్ని మనం చూసాం. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించాలి. ఈ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో మన భాగస్వామ్యం కూడా ఉండాలి. ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరగాలంటే ప్రధానమంత్రి గారి ద్వారాను, లేదా చంద్రబాబు నాయుడు గారి ద్వారాను, లేదా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రమే సాధ్యం కాదు. మనమందరం భాగస్వామ్యం లేనప్పుడే ఉంటుంది. ఈ చర్యలన్నీ కూడా మన భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం, వారిని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం తీసుకుంటున్నామన్న విషయాన్ని అర్థం చేసుకుని భాగస్వామ్యం కావాల్సిందిగా నేను సందర్భంగా కోరుతున్నాను.